Hey guys, welcome back to One Trade. సో వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ లైఫ్ స్టైల్. ఏది చెప్పాలో అర్థం కావట్లే. సో ఇది మ్యాక్ తీసుకున్న M1 చిప్ది మ్యాక్బుక్ ఎయిర్. సో దీంట్లో ఎందుకు తీసుకున్నా అంటే బేసికల్గా యూట్యూబ్ కోసమే తీసుకున్నా. వన్ ట్రేడ్లోకి మనకు స్టాక్ అనాలిసిస్ చేయడానికి ఐప్యాడ్లో చాలా ఇబ్బంది అవుతుంది. సో దీని అన్బాక్సింగ్ చూద్దాం ఫస్ట్ ఏమేమి వచ్చాయి అనేది. సో కొన్నిసార్లు సెల్ఫ్ అప్రిసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు సెల్ఫ్ అప్రిసియేషన్ అంటే మనం కొంచెం అంటే ఇప్పుడు ఎవరో మనకు ఏదో చెప్తారు, మనకి ఏదో గిఫ్ట్లు ఇస్తారని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ పేరెంట్స్ అయినా కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎంతో కొంత సంపాదించుకున్నప్పుడు అండ్ మనం కష్టపడి పైకి వెళ్తున్నప్పుడు, మనం ఎంతో కొంత సంపాదిస్తున్నప్పుడు మన సెల్ఫ్ అప్రిసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏది సంపాదిస్తున్నావు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు నీ లైఫ్లో నువ్వు సంపాదించిన వాటితో నువ్వు కావాల్సినవి కొనుక్కుంటున్నావా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అంటే అలానే చిల్లర కాదు, ఏదైతే మనకు అవసరం ఉందో మనం ఇది తీసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఓకే, అంటే మన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, అది ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాకుండా ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఫ్యామిలీని సెట్ చేసేసుకుంటా నీకు కావాల్సింది ఒక మన శాలరీ 100% లేకపోతే నువ్వు ఎక్స్టర్నల్గా ఏదైనా సంపాదిస్తే దాంట్లోకి వెళ్ళి 25% నీ ఓన్గా పర్సనల్గా పెట్టుకోవాలి. ఎందుకు అంటే లైఫ్ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియని లైఫ్లు ఇవి. సో అందుకే మనం సంపాదించిన దానికి 25% మన ఖర్చులు చేసుకోవాలి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే చాలా వరకు ఏం చేస్తామంటే మన కొడుకులకి, మన బిడ్డలకి, మన పిల్లలకి ఫ్యూచర్ ఎప్పుడు ఫ్యూచరేనా, మనకంటూ ఏది లేదా, మన కోసం ఏది అవసరం లేదా, మన కోసం కూడా అవసరం. ఎప్పుడో మనం పోయిన తర్వాత ఎవడో తింటాడు, ఎవడో బతికిపోతాడు అన్నప్పుడు కాదు, నువ్వు సంపాదించే దాంట్లో ఎంత నువ్వు తింటున్నావు, నీ హార్ట్ ఎంత హ్యాపీగా ఉంది, నువ్వు కూడా ఎంత హ్యాపీగా ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా డ్రీమ్. సో మ్యాక్ తీసేసుకున్నాం, అంటే ఐప్యాడ్ తీసుకున్నాం, ఐఫోన్ తీసుకున్నాం, నెక్స్ట్ మ్యాక్ తీసుకున్నాం. మా అమ్మ వెళ్తే చంపేస్తుంది నన్ను, నీకు చెట్లకు కాస్తున్నాయి పైసలు అంటది. సో పర్లేదు వాళ్ళు అంటారు, కానీ మనం హ్యాపీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. నాకైతే నచ్చినట్టు ఉండాలి, కొన్నిసార్లు నచ్చింది చేయాలి. ఇంత సంపాదించి దాచిపెట్టుకోలేం కదా, ఎంతో కొంత ఖర్చు చేసుకోవాలి మనకంటూ. ఎలాగో లైఫ్ అంటే ఈఎంఐలు కడుతూనే ఉంటాం, లోన్లు తెచ్చుకుంటాం, ఈఎంఐలు కడతాం, అవి చేస్తాం ఇవి చేస్తాం, అన్నీ చేస్తుంటాం. అలానే అవి చేస్తూనే బతకలేం, కొన్నిసార్లు ఇలాంటి పెట్టేసుకోవాలి. ఓకే, 1 సెకండ్. ఓవర్గా చెప్పుంటా, ఓవర్ అని కాదు కానీ బెటర్ అదే నాకు తెలిసి. సారీ, ఇలా తీస్తే అయిపోద్ది. ఓకే, 1 సెకండ్, కింద పడిపోయింది అనుకో. ఓకే, మా అల్లుళ్ళు అందరూ హాస్టల్లో ఉన్నారు. మా చిన్న అల్లుడు చూస్తే మాత్రం నేను లేకుండా ఎట్లా ఓపెన్ చేస్తావు అని గొడవ పెట్టుకుంటాడు. సో అందరూ హాస్టల్లో ఉన్నారు. కొంచెం హార్డ్ ఉంది. ఓకే, వావ్, ఇది కూడా పక్కన పెట్టేసి. సో ఇది nice small size. I think this is enough. Oh wow, it was nice. Okay, హ్యాండిల్ విత్ కేర్. కొత్తది కదా, కొంచెం ఫస్ట్ బాగానే చూసుకుంటాం. 4 రోజులు అయిన తర్వాత పక్కన పడే అంట. స్టార్టింగ్లో బాగుండిద్ది ఏదైనా. హలో ఇది ఎప్పుడు తీసుకున్నా తెలుసా? నైట్ 12కి తీసుకున్నా. నేను బేసికల్గా సేల్ కోసం వెయిట్ చేశా 12 వరకు. వాడు ఏం చెప్పాడంటే అమెజాన్ వాళ్ళు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఒకటి ఇస్తాం, 3000 డిస్కౌంట్ అని చెప్పారు అన్నట్టు. సో 3000 ఎందుకు పోగొట్టుకోవాలి అనేది
ఆలోచించి నైట్ 12 వరకు వెయిట్ చేసా. 12కి సేల్స్ అన్అవైలబుల్ అని పెట్టారు అన్నట్టు. ఆ తర్వాత 12:05కి చూసా, అప్పుడు వచ్చేసింది. అప్పుడు ఏమైందంటే బేసికల్గా ఈ బిగ్ బిలియన్ ఈ సేల్స్లో 52,990 సంథింగ్ ఉండేది. అక్కడ ఏమైందంటే ఇమ్మీడియట్గా 49,990 అని మీన్స్ 50,000 పెట్టేశారు. సో నేను ఆర్డర్ చేశా. మార్నింగ్ లేచి ఒకసారి చూసేసరికి 58,990 ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 9,000 సేవ్ చేసుకున్నట్టే మనం దీని మీద. నేను అంత 2 days బ్యాక్ ఆర్డర్ 2 days 5 days బ్యాక్ ఇంకొకటి సేమ్ ఆర్డర్ పెట్టా. అప్పుడు ఏంటంటే నా ఓల్డ్ ల్యాప్టాప్తో ఎక్స్చేంజ్ పెట్టా, కానీ అప్పుడు ఆ సేమ్ రేట్ అన్నట్టు. కానీ ఎందుకో నాకు కొన్న తర్వాత అమ్మనీకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, నేను అమ్మలేను. అది ఖరాబ్ అయినా పర్లేదు, అది మొత్తం ఎక్కడికి పోయినా పర్లేదులే, కానీ దాని ఒక మెమొరీలా దాచేసుకుంటా. మా అల్లుళ్ళకి కూడా ఇవ్వమని, మా అమ్మ అయితే ఏం అక్కడ పెట్టినా మా అల్లుళ్ళకి ఇస్తూనే ఉంటుంది, అందుకే అక్కడ పెట్టట్లే, ఇక్కడే పెట్టేసుకున్నా. సో ఏదైనా ఒకసారి కొన్నా అంటే నా దగ్గర ఉండాలి, నాకు నచ్చింది అంటే నాతోనే ఉండాలి. సో అలా ఇది. సో ఇది ఫైనల్గా మ్యాక్ తీసేసుకున్నాం. అరే సాగర్గా చెప్తున్నా నీ సంగతి. సో ఓకే, థ్యాంక్ యూ.